చెప్పండి సార్. ఎట్లా చూస్తారు ఇవాళ? రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల ఇష్యూ చూస్తా ఉంది. నిజంగా అక్కడ వ్యవసాయ భూములు కావా అవి ముఖ్యమంత్రి గారు అన్నట్టు? ఇవాళ నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుపడే విషయంగా మేము భావిస్తున్నాం. తన సొంత నియోజకవర్గంలో తన సొంత ఓటేసి నిన్ను ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి చేసిన మా గిరిజన లంబాడ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచి మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది ఇవాళ మా గిరిజన సమాజం. అరే లేడీస్ అండి, అర్ధరాత్రి పోయి వాళ్ళ మీద చేతులేసి వాళ్ళను సెన్సిటివ్ విషయంలో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు చీర బట్టి ఇట్లా చూపిస్తున్న మమ్మల్ని కొట్టిరయ్యా అని. అరే ఏంది ఇది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఎక్కడున్నాం మనం? నువ్వు గుండెలు పెట్టుకోవాల్సిన వ్యక్తివి నువ్వు. నీ నియోజకవర్గం కదా. నీ గిరిజనులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఎవరైనా కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ మద్దతు ఉండాలి కదా నీకు. ఆల్రెడీ నీకు కర్రు కాల్చి ఆ వాత పెట్టి 2019లో నిన్ను ఓడగొట్టిరు కదా. కానీ నువ్వు ప్రజలు నిన్ను గెలిపించి నిన్ను ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి? గుండెలు పెట్టుకు చూసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంది ఇది? వాళ్ళ అర్థనాదాలు కాదు. వాళ్ళు వాళ్ళను దాడులు చేసి జైల్లో పెడితే కొంతమంది బాంబే పారిపోయారు. వాళ్ళు ఏం 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 చేసిరు? నీ కష్టం నిన్నేమన్నా కొట్టాడిరా? నీతోటి ఏమన్నా నిన్ను ఓట్లేయకుండా చూసిరా? నిన్ను ఓటేసి గెలిపించిరు కదా. మరి ఏంది ఇది? ఇదేంది అన్యాయం ఇది? అరే వాళ్ళు రూపాయి కూడబట్టుకొని తీసుకున్న ల్యాండ్ కదా అది. వాళ్ళు పూణే బాంబే పోయి అక్కడ కష్టపడి నష్టపడి వాళ్ళు కొనుక్కున్న భూములు కదా. 3 పంటలు పండే భూమి అది. దాంట్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎట్లా అంటావు నువ్వు? నీకు తెలియదా అక్కడ ల్యాండు? అట్లా పచ్చని పొలాలు, పచ్చని పత్తి పండించే పొలాలు, పచ్చని పొలాలు. ఆ పొలాల్లో ఎట్లా ఫార్మసిటీ పెట్టావు? ఆల్రెడీ యాచారంలో అక్కడ 19,000 ఎకరాలు ఆల్రెడీ యాక్ట్ అది ఫార్మాసిటీ పెట్టడానికి ఆల్రెడీ ఇక్కడ నిర్ణయం జరిగిన కన్వెన్షన్ జరిగింది కదా. మరి ఇక్కడ ఎందుకు నువ్వు? అరే వాళ్ళకి ఇష్టం లేదు. అరే మాకున్నదే 1 ఎకరము 2 ఎకరాల భూములు, మాకొద్దు సార్, ఈ ఫార్మాసిటీ వద్దు, మాకు ఉద్యోగాలు వద్దు, మాకు ఇల్లు వద్దు, ఏం వద్దని వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా. ఆల్రెడీ 6 నెలల నుంచి ఈ తతంగం నడుస్తుంది కదా. నడిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకు మా గిరిజనులు ఎందుకు నీకు అంత కోపము? అరే ఇవాళ 99% తెలంగాణ రాష్ట్రంలో మా గిరిజనులు ఓటేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఇంతమంది మంత్రులు అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఎందుకు అట్లా మా మీద కోపం ఎందుకు? కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఓయి ఉద్యమ బిడ్డగా చెప్తున్నా నేను, ఎట్టి పరిస్థితుల్లో మా గిరిజనుల మీద ఏ చిన్న గీత పడ్డా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందిని ఏకతాటి మీద వాళ్ళను చైతన్యం చేసి ఖచ్చితంగా ఏ పోరాటానికి కూడా మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాం. తిరుపతి రెడ్డి గారు కూడా ఇక్కడ ఎవరు అడ్డొచ్చినా ఏదేమైనా కూడా ఫార్మా కంపెనీకి ముందు కొనసాగుతూనే ఉంటుంది. భూములు తీసుకుంటామని ఇప్పుడు గతంలో కూడా మాట్లాడడం చూసినాం కదా సార్. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తిరుపతి రెడ్డి వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ ఇంకోరు కావచ్చు, ఎవరైనా ఉండని, వాళ్ళ ఇంకోటి ఎవడైనా ఉండని, పోయి తిరుపతి రెడ్డి ఉండని, వాడు అయ్యా ఎవడైనా ఉండని, మా గిరిజనులను ఇంకోసారి భయపెట్టించి ఆయన తిరుపతి రెడ్డి పోతాడట 100 మందిని పోలీసులు పట్టుకొని, కొడక మీరు ఎందుకు మా ల్యాండ్ ఇయ్యర్రా అని. బిడ్డ చెప్తున్న తిరుపతి రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మా గిరిజనుల మీద దాడి చేసినోడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు ఇప్పుడు భూమి మీద ఇవ్వలేడు. అందరు పాతాళంలో పోయారు బిడ్డ. జాగ్రత్త, మా గిరిజనులను పట్టుకుంటే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా చైతన్యం తీసుకొని. అక్కడ అధికార ప్రతినిధి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, కనీసం ఒక సర్పంచ్ కూడా కాదు. ఇప్పుడు కాకుండా కూడా ఇప్పుడు వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కాబట్టి మా అన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏం చేసినా చెల్తుంది. వీళ్ళని తిట్టినా, వీళ్ళని కొట్టినా, భూములు కబ్జా చేసినా, ఇంకోటి చేసినా చెల్తుంది అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తుండు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఎట్లాంటి గిరిజనులను తిట్టినట్టు కానీ భయపెట్టించినట్టు కానీ ఏ చిన్న విషయం మా చెవులో పడ్డా ఓయూ ఉద్యమ బిడ్డగా ఇక తెలంగాణలో ఉన్న గిరిజనులందరూ చైతన్యం చేసి ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. మేము జోలికి వస్తే ఊరుకునేదే లేదంటున్నారు. ఖచ్చితంగా ఇడిచిపెట్టే ముచ్చడే లేదు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం మేము, తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసిన వాళ్ళం, జైల్లో పోయిన వాళ్ళం మేము, లాఠీలను సైతం తూటాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడినాం మేము. ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఇంకోటి ఎంతమంది చూసినాం మేము, చాలా మంది చూసినాం. రేవంత్ రెడ్డికి గిరిజనుల పైన తెలంగాణ పైన ప్రేమ ఎందుకు లేదు? ఎందుకు సన్నకారు రైతులని భూములు లాక్కోవాల్సి వస్తుంది? ఇక అదే ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆల్రెడీ మూసి ప్రక్షాళనని ఇంకోటని అక్కడ వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఇప్పుడు మూసుకొని అన్ని కూర్చున్నాడు.
రేపు ఇది ఒక లగచర్ల కొడంగల్ ముచ్చట కాదు, ఇది గిరిజనులు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం పాకుతుంది ఇవాళ. ఊరు ఊరు వాడ వాడ లేచి వస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గిరిజనులను కూర్చోబెట్టుకొని నీ సమస్య ఏంది, మీకు ఏం కావాలి, అసలు మీకు భూములు ఫార్మాసిటీకి ఇస్తే మీకు ఎట్లాంటి భూమి కావాలి ఏందని కూర్చోబెట్టుకొని నీ కొడుకు లెక్క నీ బిడ్డ లెక్క దగ్గర పెట్టుకొని చూడవలసిన వ్యక్తి నువ్వు. అరే ఎవరినో పంపిస్తావు, కలెక్టర్ని పంపిస్తావు, ఇంకోటి పంపిస్తావు, ఏందది? అది ఇప్పుడు నీ నియోజకవర్గం కదా, నీ కోట్లేసిన ప్రజలే కదా, గిరిజనులే కదా, మరి వాళ్ళను కూర్చోబెట్టి మీకు ఏం కావాలి, సరే నువ్వు 2 ఎకరాలు ఇస్తున్నావు, నీకు ఒక 4 ఎకరాలు ఇస్తా అని చెప్పాలి కదా. ఎందుకు? అరే పోలే, ఇది రాజరికం అనుకుంటుండా, లేకపోతే నిజాం రాజు అనుకుంటుండా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఉండేది 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పీకుతారో తెలియదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కళ్ళు తెరిచి నువ్వు ఫస్ట్ గిరిజనులు అక్కడ తండకు పో, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళ కన్నీలేంది, అక్కడ పోయి చూడు నువ్వు. అక్కడ చూస్తేనే కదా వాళ్ళ బాధలు తెలిసేది, వాళ్ళ కష్టాలు తెలిసేది. అరే మేము ఇయ్యము మొర్రా అంటే ఫార్మాసిటీకు మీకు ఉద్యోగాలు, అరే ఉద్యోగాలు ఎవరికి కావాలి భయ్ ఉద్యోగాలు? నువ్వు 20 ఎకరాల భూములు తీసుకుపోతావు, 12,500 ఎకరాలు అంటే వాళ్ళ పేపర్లు చూసిన, ఆంధ్రజ్యోతులు చూసిన 12,000 అక్కడ వాళ్ళ ఇప్పుడు ఒక భూమి మీద వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళ అనేక మంది బతుకుతున్నారు కదా అక్కడ. నువ్వు ఎట్లా 12,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తావు నువ్వు? వాళ్ళు లక్షల మంది కదా అక్కడ బతికేది ఒక 2 ఎకరాల పొలం మీద. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఫస్ట్ అక్కడ కొడంగల్ పో, ఆ లగచర్ల పో, అక్కడ వాళ్ళ పరిస్థితులను గమనించు, వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ తెలుసుకో కదా. నువ్వు దాడులు చేపించి నువ్వు ఇంకోటి చేపిస్తే అది పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదని తెలియదు. ఇంకా ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు? ఎందుకు లగచర్లకు పోతాడు? ముఖ్యమంత్రి అని భయపడుతున్నాను అనుకోవచ్చా? ఇప్పుడు మరి ఏందో చూడాలి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇది. ఇంకా ఇది మంట ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంది. ఇంకా మేము పెద్దగా చేసుకోకండి. ఇప్పుడు ఇంకా ఎందుకు పెద్దగా చేసుకుంటావు నువ్వు? ఇప్పటికైనా దాన్ని గుర్తించి నువ్వు ఫస్ట్ పోయి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేయాలని నేను తెలియజేస్తున్నాను. భూములు తీసుకుంటే ఎట్లా ఉంటుంది తర్వాత పరిణామాలు? ఒక ఫార్మాసిటీ అక్కడ చెప్పినా కదా, ఫార్మాసిటీ పోయే ఒక ఎకరం అంగళం భూమి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ అసలు ఒక ఉద్యమం లేకపోతాం. ఇష్టపెట్టే ముచ్చలేదు. ఒక్క అంగుళం భూమి కూడా పోదు. లగచర్లలో ఏదైతే గిరిజన భూములు ఉన్నాయో, అరే అక్కడ మూడు పంటలు పండే భూములు కదా అవి. ఒక అంగుళం కూడా పోదు. ఖచ్చితంగా దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు చైతన్యం చేసేసి అవుట్ రైడ్గా ఉద్యమాన్ని రూపుదిద్దుతాం.